నమస్కారం. ఈరోజు సుఖీభవలో శాశ్వత దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్ మోకేళ్ల క్షీణతను ముందే గుర్తించవచ్చా? కొలెస్ట్రాలే కాదు, చక్కెర కూడా గుండెకు శత్రువే. పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టించుకోవటం మనకు తెలిసిందే. అయితే ఈ కట్టుడు పళ్ళనేవి అంత సహజంగా ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆహార పదార్థాలు నమలడానికి, స్పష్టంగా మాట్లాడటానికి కుదరక అష్టకష్టాలు పడుతూ ఉంటారు. కట్టుడు పళ్ళు తరచూ జారిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ కష్ట నష్టాల్ని తప్పించేందుకు ఇవాళ దంత వైద్యంలో ఇంప్లాంట్స్ రూపంలో మనకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. శాశ్వత దంతాల్ని మరిపించే డెంటల్ ఇంప్లాంట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదట పాలపళ్ళు, తర్వాత అవి ఊడిపోయి వచ్చేవి శాశ్వత దంతాలు. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ ఆ శాశ్వత దంతాలు మనలో ఎంతమందిలో శాశ్వతంగా జీవితాంతం ఉంటున్నాయి? పేరుకు శాశ్వత దంతాలే అయినా అనేక కారణాల మూలంగా మనలో చాలామంది నడివయసు దాటకముందే ఊడిపోతున్నాయి. ఒకప్పుడైతే ఊడిన దంతాల స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టుకోవడం మినహా మరే పరిష్కారమూ ఉండేది కాదు. పక్కలకు కదిలిపోతూ నమలడానికి ఇబ్బంది పెట్టే కట్టుడు పళ్లతో అలాగే జీవితాన్ని నెట్టుకు రావాల్సి వచ్చేది. గట్టి పదార్థాలను కొరుకుతూ రుచిని ఆస్వాదించాలన్న కోరికను చంపుకోవాల్సి వచ్చేది. అయితే డెంటల్ ఇంప్లాంట్స్ రాకతో ఈ ఇబ్బందులన్నీ తీరిపోయాయి. దాదాపుగా శాశ్వత దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్ను వైద్యులు ఇవాళ 3వ తరం దంతాలని ముచ్చటగా పిలుస్తున్నారు. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనకి ఎక్కడ పన్ను పోయిందో అదే చోట్లో మనము ఆర్టిఫిషియల్గా రీప్లేస్ చేసే రూట్ అని చెప్పుకోవచ్చు. అంటే పంటి లోపల ఉన్న గూటిని మనం ఆర్టిఫిషియల్గా రీప్లేస్ చేసేదాన్ని మనం డెంటల్ ఇంప్లాంట్స్ అని అంటాం. సో మనం కట్టుడు పళ్ళతో పోల్చినట్టయితే తీసిపెట్టే పళ్ళు రోజు తీయాలి, పెట్టాలి, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి అన్ని పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి కానీ వెనక పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి ఈ కట్టుడు పళ్ళు, తీసిపెట్టే కట్టుడు పళ్ళు అలాంటివి వాటిలో మనం చూసినట్టయితే తినేటప్పుడు కానీ కుచ్చుకోవడము, రోజు తీసేయటము, లూజ్గా ఉండడము. దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ నవ్వడానికే కానీ మాట్లాడడానికే కానీ ఇబ్బంది పడుతుంటారు. అవి ఎక్కడ ఊడిపోతాయని వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు డెంటల్ ఇంప్లాంట్స్తో ఇలాంటి అన్ని పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి, లేదంటే వెనక పళ్ళు ఊడిపోయిన వాళ్ళకు కూడా ఫిక్స్డ్గా రీప్లేస్ చేసే అవకాశం మనకు డెంటల్ ఇంప్లాంట్స్తో సాధ్యం. రెండోది, మన కట్టుడు పళ్ళలో బ్రిడ్జ్ అని అంటాం. అంటే ఒక్కో పళ్ళు కానీ 2 పళ్ళు ఊడిపోయినప్పుడు వెనక ముందున్న పళ్ళని చెక్కేసి మనం వాటిపైన వాటి సపోర్ట్తో ఫిక్స్డ్గా బ్రిడ్జ్ అని చేసేవాళ్ళం. సో ఈ బ్రిడ్జ్లో ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉన్న పళ్ళను కూడా మనం చెక్కేసి వాటి సపోర్ట్ తీసుకొని పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఇంప్లాంట్స్తో మనం అలా పక్కకి ఆరోగ్యంగా ఉన్న పళ్ళని మనం ఏ విధంగా చెక్కకుండా వాటినే న్యాచురల్గా, అంటే ఎక్కడ ఊడిపోయిందో ఆ భాగాన్ని మాత్రమే మనం రీప్లేస్ చేసి అక్కడ పళ్ళు పెట్టడం అనేది మనకి డెంటల్ ఇంప్లాంట్స్ టెక్నాలజీతో సాధ్యం. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేటివి మనకి ముఖ్యంగా మెటీరియల్ వైజ్ చూసినట్టయితే ముఖ్యంగా 99% మనకు టైటేనియం అనే లోహంతో చేయబడుతుంది. ఈ టైటేనియం లోహంతో చేయబడిన ఇంప్లాంట్ని మన ఎముక సెల్స్ లేదంటే ఆస్టియోబ్లాస్ట్ అంటాము. అవి పోయి ఆస్టియో ఇంటిగ్రేట్ అయిన తర్వాత వీటిని మనం పునాతిలా వాడుతూ ఈ సపోర్ట్ని మనం తీసుకొని దానిపైన కట్టుడు పళ్ళను కడతాం. సో ఇలా మనకి డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి పనిచేస్తాయి. డెంటల్ ఇంప్లాంట్ టైటానియం లోహంతో తయారయ్యే ఒక కృత్రిమ పదార్థం. ఇంప్లాంట్స్ని కూడా ఒకేసారి బిగించకుండా దశల వారీగా అమరుస్తారు. తొలి దశలో దంతాలు ఊడిపోయిన ప్రదేశాల్లో ముందుగా డ్రిల్ సాయంతో దవడ ఎముకలోకి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. ఆ తర్వాత వాటిలో చిన్న చిన్న టైటానియం శీలలను అమరుస్తారు. ఇదే ఇంప్లాంట్స్. ఇవి దవడ ఎముకలో లోపలగా చిగురులోనే ఉండిపోతాయి. వీటిని అమర్చిన తర్వాత 6 నుంచి 8 వారాల పాటు అలాగే వదిలేస్తారు. ఆ సమయంలో ఆ శీల చుట్టూ ఎముక బాగా బిగిసి గట్టిపడుతుంది. పైన చిగురు కూడా మానిపోతుంది. ఇక రెండో దశలో శీల ఆధారంగా చిగురు మీద గుండి వంటిది బిగిస్తారు. దీన్నే హీలింగ్ అబట్మెంట్ అని పిలుస్తారు. మూడో దశలో దానిపైన కొలతలు తీసుకుని ఆ ప్రకారం పైకి కనిపించే దంతం తయారు చేసి బిగిస్తారు. దీంతో ఇంప్లాంట్ పూర్తవుతుంది. లోపల అమర్చిన టైటానియం శీల శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. పైన క్యాప్లో ఏదైనా సమస్య తలెత్తితే ఆ భాగం వరకు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. డెంటల్ ఇంప్లాంట్స్ని మనం అమర్చే విధానం మనం చూసినట్టయితే
మనము ఎక్కడ పన్ను ఊడిపోయిందో ఆ చోట్లో మనకి స్పెసిఫిక్గా మనకి కావాల్సినటువంటి డ్రిల్స్ వాడుతూ మనం ఎలాంటి ఇంప్లాంట్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని చూసి ఆ చోట్లో ఆ డ్రిల్స్ వాడుతూ అదే భాగంలో ఆ స్పెసిఫిక్ ఇంప్లాంట్ సైజ్కి తగ్గట్టుగా మనం డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఇంప్లాంట్ని కూర్చోబెడతాం. ఈ ఇంప్లాంట్ సాధారణంగా ఈ ఎముకతో కలిసిపోవడానికి 6 నుండి 8 వారాలు పడుతుంది. సో ఆ మధ్యలో మనం వాటికి కప్పేసి చిగుళ్ళను కుట్టేసి దాని తర్వాత 6 నుండి 8 వారాల తర్వాత మనం దానిపైన ఆ కట్టుడు పళ్ళని మెజర్మెంట్స్ తీసుకొని కొత్తగా మనకు వచ్చే పళ్ళని పెడతాం. సో ఇందులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ ద్వారా మనం ఇమీడియట్ ఇంప్లాంట్స్ చేయడానికి కూడా వీలుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఇలా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి, వేరే థైరాయిడ్ కానీ వేరే మెటబాలిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఇంప్లాంట్స్తో ట్రీట్మెంట్ చేయడం అనేది సాధ్యం. మామూలుగా మనకు ఒక దంతం ఊడిపోయినప్పుడు దాని కింద ఉండే ఎముక క్రమేపీ తగ్గిపోతూ చివరికి పల్లంగా మారి ఖాళీ ప్రదేశం మిగులుతుంది. ఇలాంటప్పుడు కట్టుడు పళ్ళు పెట్టుకున్నా సరే, బ్రిడ్జి పెట్టుకున్నా సరే ఎముక క్షీణించిపోవడం అన్నది ఆగదు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుడు పళ్లకు బ్రిడ్జులకు బదులుగా ఇంప్లాంట్ను పెట్టించుకుంటే ఎముక నష్టం బాగా తగ్గుతుంది. ఇంప్లాంట్ కూడా శాశ్వత దంతంలాగా నిలిచిపోతుంది. గట్టిగా ఉండే పదార్థాలని నమలడానికి వీలవుతుంది. పక్కకు కదిలిపోవడం అన్న సమస్య ఉండదు. కాబట్టి మాట కూడా స్పష్టంగా వస్తుంది. కట్టుడు పళ్ళ మాదిరిగా రాత్రిపూట తీసి పెట్టుకోవడం అనే ఇబ్బంది ఉండదు. ఒకసారి ఇంప్లాంట్ కుదురుకుంటే అదిక జారిపోవడం, పడిపోవడం అన్న ప్రశ్నే ఉండదు. ఇన్ని సానుకూలతలు ఉన్నందువల్లే ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్కు బాగా ఆదరణ లభిస్తోంది. టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేటివి ఈ మన ఇంప్లాంట్స్లో వచ్చిన ఒక కొత్త పద్ధతి. ఇందులో ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటే ఎముక మొత్తము భాగం అరిగిపోయిన పక్షంలో అక్కడ పై దవడలో వెనకున్న టెరిగాయిడ్ బోన్ని, ఆ టెరిగాయిడ్ బోన్ లోపల మనం ఇంప్లాంట్స్ పెట్టి మనం వీటి సపోర్ట్ తీసుకుంటూ మనం చికిత్స చేస్తాం. సో ఈ టెరిగాయిడ్ బోన్ ఏంటంటే అరిగిపోకుండా అలాగే ఉంటుంది ఒకటి. రెండోది, బాగా అరిగిపోయిన జాస్లో కూడా ఈ టెరిగాయిడ్ బోన్ మాత్రం అలాగే మనకి అందుబాటులో ఉంటుంది. మూడోది, ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్ డిజైన్ అనేది కొద్దిగా పొడుగ్గా ఉండి సన్నగా ఉండి మనకి అందుబాటులోకి వచ్చాయి. సో ఆ టెరిగాయిడ్ బోన్ని మనం స్పెసిఫిక్గా ఎంగేజ్ చేసి తీసుకునే ఇంప్లాంట్ని టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటాం. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కూడా కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మన నోటి పరిశుభ్రత అనేది సాధారణంగా మనం మెయింటైన్ చేయాలి. చిగుల జబ్బు రాకుండా క్లీన్గా మెయింటైన్ చేసుకోవడం. రెండోది, మనకి డెంటల్ ఇంప్లాంట్స్లో స్మోకింగ్ ఇలాంటివి చేయకుండా ఉంటే మనకి ఇంప్లాంట్ సక్సెస్ అనేది చాలా పెరిగిపోతుంది. మూడోది, చాలా గట్టి పదార్థాలు అంటే ఎముకలు కానీ బోన్స్ కానీ చాలా ఒక్కపొడి కానీ ఇలాంటి పదార్థాలు నమలకుండా ఉన్నట్టయితే మన ఇంప్లాంట్స్ పైన ఎక్కువ ఒత్తిడి పడకుండా మనకు నార్మల్గా ఫంక్షన్ అయ్యేటట్టు ఉంటుంది. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత చాలామంది మళ్ళీ తమ పాత అలవాట్లలోకి వచ్చేస్తుంటారు. పొగ తాగడం, పాన్, జర్దాలు, గుట్కాలు నమలడం చేస్తుంటారు. ఇంప్లాంట్ సహజదంతం కాదు కాబట్టి దానికొచ్చిన నష్టమేమీ లేదనుకుంటారు. ఇలాంటి చెడు అలవాట్ల మూలంగా నోటి లోపల ఆరోగ్యం దెబ్బతిని ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. ఇవి చివరకు ఇంప్లాంట్ కదిలిపోయేలా చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యల మూలంగా కూడా ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. మన నోటిని ఎంత ఆరోగ్యంతో ఉంచుకుంటే ఇంప్లాంట్స్ కూడా అంత ఎక్కువ కాలం మన్నుతాయి. గుండెకు శత్రువులు అనగానే ముందుగా మనందరికీ కొలెస్ట్రాలే గుర్తుకొస్తుంది. కానీ కొలెస్ట్రాల్తో పాటు నిత్యం మనం వాడే చక్కెర కూడా గుండెకు చేటు చేసేదేనని అంటున్నారు డాక్టర్లు. ఆహార పదార్థాల్లో అదనంగా కలిపే చక్కెర మన ఒంట్లో ఇన్సులిన్ నిరోధకతను, కొవ్వును, శరీర బరువును పెరిగేలా చేస్తుంది. దీంతో గుండె జబ్బు ముప్పు పెరుగుతుంది. అందువల్ల చక్కెర వాడకంపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో చక్కెర వాడకంతో గుండెకు ఎలా ముప్పు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడ్డానికి తెల్లగా, రుచికి తీయగా ఉండే, నాలుకపై ఇట్టే కరిగిపోయే చక్కెర అంటే మనందరికీ ఇష్టమే. అయితే ఈ తీపి పదార్థం వాడకం ఎక్కువ అవుతున్న కొద్దీ మన రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుందని, చివరికి రక్తనాళాల్లో పూడికలు వచ్చి గుండె జబ్బు వచ్చి పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చక్కెరలో కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. చక్కెరను కలిపిన పదార్థాలు తిన్నప్పుడు మన కాలేయం చెడు కొలెస్ట్రాల్ని ఎక్కువగా విడుదల చేస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ శాతం బాగా తగ్గిపోతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. ఇక చక్కెరను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఇన్సులిన్ మోతాదులు కూడా పెరుగుతాయి. అంటే చక్కెర ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా ఇన్సులిన్ విడుదలవుతూ వస్తుంది.
అదే సమయంలో కొవ్వు శాతం కూడా పెరుగుతూ పోతుంది. ఈ పరిణామం చివరకు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. దీంతో షుగర్ జబ్బు రావడం, బరువు పెరగడం, జీవక్రియలు మందగించడం వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. ఇవన్నీ గుండె జబ్బు ముప్పు పెరగడానికి దారి తీసేవే. అంతేకాదు, చక్కెరతో చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బు మూలంగా మరణించే ముప్పు 3 రెట్లు ఎక్కువ అవుతుంది కూడా. అందుకే మొత్తం క్యాలరీలను పరిగణనలోకి తీసుకుంటే అదనంగా తీసుకునే చక్కెర నుంచి లభించే క్యాలరీలు 10% కన్నా మించరాదని అమెరికాలోని FDA సంస్థ సూచిస్తోంది. ఇక పిండి పదార్థాల విషయంలోనూ జాగ్రత్త అవసరమే. సంక్లిష్ట పిండి పదార్థాల్లో కనీసం సగం పొట్టుతీయని ధాన్యాల నుంచి లభించేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్ల వంటి వాటిల్లో చక్కెర మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికన్నా తాజా పండ్లు తినడం మంచిది. వీటిల్లో మనకు మేలు చేసే పీచు, విటమిన్లు, ఖనిజాలు కూడా దండిగా ఉంటాయి. తాజా పండ్లను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గుండె జబ్బు, పక్షవాతం ముప్పులు తగ్గుతున్నట్టు బయటపడింది. కాబట్టి గుండె జబ్బు ముప్పుని నివారించుకోవడంలో కొవ్వులతో పాటు చక్కెర, పిండి పదార్థాల రకాలపైన దృష్టి పెట్టడం మంచిది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచు తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారము తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. అల్సర్స్ అంటే ఏంటి? బేసిక్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో అల్సర్స్ మోస్ట్ కామన్గా మనం పెప్టిక్ అల్సర్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటాము. పెప్టిక్ అల్సర్ అనగానే అన్నవాహికలో పొట్ట లోపల లేకపోతే చిన్న పేగులోని మొదటి భాగమైన డియోడినంలో ఎక్కడైనా సరే పుండు ఒక సూపర్ఫిషియల్గా ఉన్న లేయర్ పోయి ఒక పుండులాగా తయారవుతాన్ని అల్సర్స్ అంటాం జరుగుతుంది. అది అన్నవాహికలో ఉంటే దాన్ని ఈసోఫేజియల్ అల్సర్స్ అంటాం. పొట్ట లోపల ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము. అదే చిన్న పేగులో మొదటి భాగంలో ఉంటే దీన్ని డియోడినల్ అల్సర్ అంటాం. ఈ అల్సర్స్ అనేవి చాలా కామన్గా చాలా ఎక్కువ శాతం మందిలో మనం చూసే అవకాశం ఉంటుంది. పొట్టలో అల్సర్లకు కారణాలేంటి? ముఖ్యంగా పొట్టలో అల్సర్స్ అనేవి ఇదివరకు రోజుల్లో మనం తినే ఆహారంలో కారం ఎక్కువగా ఉండటం, మసాలాలు ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది అనేది ఒక అపోహ. అది యాక్చువల్లీ రాంగ్. ముఖ్యంగా పొట్ట లోపల డియోడినం లోపల అల్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణము ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పొట్ట లోపల 70%, డియోడినం లోపల 85% అల్సర్స్ రావడానికి ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ ముఖ్యమైన కారణంగా చెప్పుకోవాలి. ఇంకా పొట్ట లోపల అల్సర్స్ రావడానికి కొన్ని రకాల మందులు, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఎక్కువ శాతం దీర్ఘకాలికంగా వాడితే పొట్ట లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల మందులు దీర్ఘకాలికంగా వాడినప్పుడు పొట్టలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డియోడినంలో ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరీ అనేది 85% మందికి అల్సర్స్కి కారణం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. అది కాకుండా ఎన్ఎసైడ్స్, పెయిన్ కిల్లర్ అధికంగా వాడటం వల్ల కూడా డియోడినంలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అరుదుగా చాలా అరుదుగా గ్యాస్ట్రినోమా అంటే ఎక్కువగా యాసిడ్ తయారు చేసే ఒక రకమైన గ్రంథి ఎక్కువగా పెరిగిపోతాం. ఇది ఒక రకమైన ట్యూమర్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్యాస్ట్రినోమా ఉంటే కూడా అల్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్, దీని తర్వాత పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత అరుదుగా గ్యాస్ట్రినోమా, ఈ అల్సర్స్కి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్సర్లను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎవరైనా సరే పైన పొట్టలో నొప్పి, అన్నం తిన్న తర్వాత నొప్పి వచ్చినా, ఖాళీ కడుపులో ఉన్నప్పుడు నొప్పి వచ్చినా డెఫినెట్గా అల్సర్ ఉందేమోనని పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఈ అర్ధరాత్రి పూట కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ నొప్పితో కానీ మంటతో కానీ మెలకు వస్తుంది అంటే ఇది డెఫినెట్ డయాగ్నోసిస్ అల్సర్ అని చెప్పుకోవాలి. ఇలా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్కి చూపించుకుంటే అర్లీ స్టేజ్లో మనం అల్సర్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యమైన సిమ్టమ్స్ ఇలా ఉండటం అనేది చాలా మనం గమనించుకోవాలి. ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్లోకి వెళ్తే
అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. పొట్టలో అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? ముఖ్యంగా ఇలాంటి సిమ్టమ్స్ కడుపులో నొప్పి, కొన్నిసార్లు వాంతులు అవ్వటం, కొన్నిసార్లు మింగుతానికి కష్టంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో అయినా వస్తే ఇమీడియట్గా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఎండోస్కోపీ. ఒక కెమెరాతో మనం అన్నవాహిక, పొట్ట, చిన్న పేగులోని మొదటి భాగమైన డియోడినం వరకు మనం చూస్తాం జరుగుతుంది. ఈ చూసినప్పుడు కెమెరాతో మనకి అల్సర్స్ కనపడటం జరుగుతుంది. దాంతోనే మనకి నిర్ధారణ అనేది 100% గ్యారంటీగా నిర్ధారణ జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ కోసం కూడా మనం ఇదే ఎండోస్కోపీలో పరీక్ష చేసుకోవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ ఉంది లేనిది తెలుసుకోవచ్చు. దీంతో ఇది కాకుండా ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎండోస్కోపీతో కొన్నిసార్లు ఈ అల్సర్స్ యొక్క కాంప్లికేషన్స్, అల్సర్ సివియర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ అల్సర్స్ అంటారు వీటిని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం ఎండోస్కోపీ ద్వారానే దాన్ని కనిపెట్టి ఆ బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? కాంప్లికేషన్ లేని అల్సర్ కనుక మనం ఇమీడియట్గా ఎండోస్కోపీలో డయాగ్నోస్ చేసుకుంటే ఇది హెలికోబాక్టర్ పైలోరీ టెస్టింగ్ చేసుకుంటాం. వీళ్ళు పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతున్నారేమో నిర్ధారణ చేసుకుంటాం. ఈ పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతూ ఉంటే, లేకపోతే కొన్ని రకాల దీర్ఘకాలికమైన కొన్ని రకాల మందుల వల్ల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ మెడికేషన్స్లో ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్గా ఆపేసి ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని మనం 2 రకాల యాంటీబయాటిక్స్ ప్లస్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్, సో రోజుకి ఒక 6 ట్యాబ్లెట్లు చొప్పున 14 రోజులు కనుక మనం కోర్స్ లాగా ఇస్తే ఈ అల్సర్ తగ్గిపోయే అవకాశము 95 నుంచి 99% మందిలో మనం చూస్తూ ఉంటాము. సో వెరీ వెరీ రేర్లీ ఈ అల్సర్ యాంటీబయాటిక్ మెడికేషన్స్కి కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. హెలికోబాక్టర్ పైలోరీ రెసిస్టెన్స్ అనేది మనం భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం యాంటీబయాటిక్స్ మార్చి ఇవ్వటం జరుగుతుంది. సో జనరల్గా క్లారిథ్రోమైసిన్, ఎమాక్సిసిలిన్, ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ కాంబినేషన్లో మనం యాంటీబయాటిక్స్ ఇవ్వటం జరుగుతుంది. రెసిస్టెన్స్ ఉంది అని మనకు తెలిసినప్పుడు క్లారిథ్రోమైసిన్కి రెసిస్టెన్స్ కనబడుతుంది కొన్ని ఏరియాస్లో. అప్పుడు మనం ఆ యాంటీబయాటిక్ని లీవోఫ్లాక్సిన్కి మార్చి ఇదే కాంబినేషన్లో మళ్ళీ యాంటీబయాటిక్స్ 14 రోజులు ఇస్తే 99 to 100% కంప్లీట్గా హెలికోబాక్టర్ పైలోరీ క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత కొన్ని రోజులు ఈ యాసిడ్ సప్రెషన్ మెడికేషన్స్ ఒక 4 నుంచి 6 వారాలు ఇస్తే ఈ అల్సర్ కంప్లీట్గా హీల్ అయిపోతుంది. అల్సర్లను ఎలా నివారించుకోవాలి? ముఖ్యంగా అల్సర్స్కి ముఖ్యమైన కారణం మనం చెప్పుకున్నట్టు హెలికోబాక్టర్ పైలోరీ. ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనేది కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు నుంచి మన పొట్ట లోపల చేరుకుని దీర్ఘకాలికంగా పొట్టలో యాసిడ్ సెక్రీషన్ని ఎక్కువ చేసి ఈ అల్సర్కి ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకున్నాం. కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరుకి దూరంగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. మోస్ట్ కామన్గా బయట తినే ఆహారము దేంట్లో అయినా సరే ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా బయట తినే అలవాటు ఉన్నవాళ్ళు కంప్లీట్గా మానేస్తే ఈ ఇన్ఫెక్షన్ నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓవర్ ద కౌంటరు ఈ పెయిన్ కిల్లర్స్ ప్రతి ఒక్కదానికి ట్యాబ్లెట్లు తీసుకుంటాం చాలా కామన్గా జరుగుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకుని ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ వేసుకుంటే అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ బిళ్ళలు వాడటం మంచిదేనా? ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ వాడాల్సిన అవసరమే లేదు. 14 రోజులు ఆ ట్రీట్మెంట్ తర్వాత మ్యాక్సిమం 6 వారాలు ట్యాబ్లెట్, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లాంటి ట్యాబ్లెట్స్ రోజు పొద్దున్నే పరగడుపులు వేసుకునేది మ్యాక్సిమం 6 వీక్స్ వాడితే సరిపోతుంది. దీర్ఘకాలికంగా ఇలాంటి మందులు, ఈవెన్ అది గ్యాస్ ట్యాబ్లెట్ అని ఒక పేరు పెట్టి రెగ్యులర్గా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం తినే ఆహారంలో ఐరన్ శాతం కానీ కాల్షియం శాతం కానీ అబ్జార్ప్షన్ సరిగా లేక మన బాడీకి ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీర్ఘకాలికంగా గ్యాస్ ట్యాబ్లెట్లు అని చెప్పి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. సాత్విక ఆహారం తీసుకోవటం మరీ మేలు. ఒత్తిళ్లు, ఆందోళనలు అల్సర్లను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు యాంటాసిడ్ మాత్రల్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ క్యాన్సర్ సెంటర్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు నేరేడు గింజల పొడి, మెంతు పొడి, పసుపును
సమపాళ్లల్లో తీసుకుని మిశ్రమంగా చేయండి. భోజనానికి ముందు ఈ మిశ్రమాన్ని రోజుకు 2 మిల్లీగ్రాముల చొప్పున నిత్యం తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకోండి. మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది.